ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఓం శక్తి జ్యోతిష్యాలయం గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కళల్లోకి వస్తున్నాయా? లంకె బిందెలు, ధనము, నిధులు కొరకు గురూజీ గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణం దోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చేలా అంజనము వేసి చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువు గారి వద్ద పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గారికి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 8185066725. అలాగే 2026వ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఒక ఆశ్చర్యాన్ని చూస్తారు. అయితే మీ యొక్క జీవితంలో ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చూడబోయేటటువంటి ఆ ఆశ్చర్యం ఏంటి? అలాగే ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు మీ మీ జాతకంలో కన్యా రాశి వ్యక్తులు ఎదురవుతున్నాయి? కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి? ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు కన్యా రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే తపన కూడా కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2026వ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ ఒక ఆశ్చర్యాన్ని మీరు ఈరోజు చూడబోతున్నారు. అంటే ఇదివరకు మీరు చూడనటువంటి, ఊహించినటువంటి విషయం మీ యొక్క జీవితంలో జరగబోతుంది. అది మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కావచ్చు, మీరు పనిచేసే చోట మీతో అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తికి సంబంధించింది కావచ్చు. ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్తను వినటం కానీ, ఒక సంఘటనను చూడటం కానీ ఈరోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు. ఇది మీరు ఊహించినటువంటి వార్త. అంటే వారి గురించి ఇటువంటి వార్త వింటారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్తను ఈరోజు దినఫలాల్లో వినటం కానీ, చూడటం కానీ మీరు చేయబోతున్నారు. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కన్యా రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఒక వ్యక్తినైతే కలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. చాలా కాలంగా అనుకుంటున్నారు. ఆ వ్యక్తిని కలుసుకోవడానికి కానీ కొన్ని పరిస్థితుల కారణంగా, అనివార్య కారణాల కారణంగా కలుసుకోవడంలో కొన్ని ఆటంకాలు
ఎదురవుతున్నాయి. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తిని కలుసుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. అలాగే కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. చాలా రోజులుగా దూరంగా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు ఊహించని విధంగా ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధాలు తిరిగి కలుపుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. చాలా రోజులుగా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయితే గొడవల కారణంగా మీరు దూరంగా ఉన్నారో ఊహించని విధంగా వారు మీ దగ్గరికి రావటం కానీ లేదా కాల్ చేయడం కానీ మధ్యవర్తుల ద్వారా వారు మీతో తిరిగి బంధాన్ని కలుపుకోబోతున్నారు అనే ఒక శుభవార్తను వినటం కానీ చేయబోతున్నారు. ఈ విధంగా ఊహించని వార్తను మీరు వినబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం గురించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వ్యాపార అభివృద్ధికి మీకు ఎంతగానో సహాయపడుతుందని చెప్పుకోవాలి. వ్యాపారాన్ని విస్తరించడం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం దానికి సంబంధించి కుటుంబ సభ్యులతో కానీ శ్రేయోభిలాషులతో కానీ చర్చించి సరైన నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు ఊహించని వార్తను వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కన్యారాశి వారు చాలా రోజులుగా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. కొంతమంది మొదలు పెట్టారు కానీ పూర్తి చేయలేకపోతున్నారు. ఈ విధంగా పని పెండింగ్లో ఉన్నా కానీ మొదలు పెట్టడంలో ఏవైనా ఆటంకాలు ఎదురవుతున్నా కానీ ఈరోజు దినఫలాల ప్రకారం ఆ పని మీరు మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. అది మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, వివాహానికి సంబంధించింది కావచ్చు, కెరియర్కు సంబంధించింది కావచ్చు, ఏదైనా సరే ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కన్యారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా ఏదైనా సమస్యను మీరు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యను ఎదుర్కోవడంలో మీ యొక్క తోటి ఉద్యోగస్తుల పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఈ విధంగా కన్యారాశి వారి యొక్క జీవితంలో చాలా రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య మీ యొక్క తోటి ఉద్యోగస్తుల కారణంగా మీ యొక్క పై అధికారుల దాకా కూడా వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వారి వల్ల ఒక మాట పడాల్సిన పరిస్థితి కూడా మీకు ఉంది. అయినప్పటికీ నిరాశ చెందకండి. మీరు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కాస్త ఓపిక, సహనం అనేది చాలా అవసరం. తొందరపాటుతనం అనేది అసలు పనికిరాదు అనే విషయాన్ని కన్యారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు గమనించాలి. ప్రమోషన్ల కోసం, ఆర్థిక పెరుగుదల కోసం గత కొద్ది కాలంగా మీరు చాలా ఎదురు చూస్తున్నారు. అయితే దానికి సంబంధించి మీ యొక్క కార్యాలయంలో పై అధికారులు చర్చ చేసుకోబోతున్నారు. ఇది న్యూస్ మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే కన్యారాశి వారు ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో డబ్బు చేతికి అందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే వసూలు కాని డబ్బులను కూడా మీరు వసూలు చేసుకోగలుగుతారు. అలాగే టెండర్లు వేసి ఎవరైతే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో అనుకూలమైన ఫలితాన్ని పొందుకోబోతున్నారు. కొన్ని ప్రత్యేకమైన వృత్తులు చేస్తున్నవారు, ఫ్రీలాన్సర్స్గా వర్క్ చేస్తున్నవారు, అలాగే కొన్ని కుల వృత్తులు చేసుకుంటున్నవారు ఈరోజు మీ యొక్క వృత్తి జీవితంలో ఒక సమస్యను ఎదుర్కోబోతున్నారు. అయితే ఓపిక, సహనం అనేది చాలా అవసరం. ఏ నిర్ణయం తీసుకున్నా సరే చాకచక్యంతో, తెలివితేటలతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అది మీకు మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అత్యుత్తమమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే నిరుద్యోగుల యొక్క జీవితంలో మీరు చాలా రోజులుగా ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదా ఫ్యామిలీ మెంబర్ ద్వారా కానీ లేదా మీ యొక్క
రిలేటివ్స్ ద్వారా కానీ ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ మీ ముందుకు వచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు. అంటే కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాలతో నిర్ణయం తీసుకోండి. అది మీకు మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. తొందరపాటుతనంతో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో కూడా మీకు కీడు చేసే ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మీరు మంచి ఫలితాలు పొందుకోవాలి అనుకుంటే కనుక తొందరపాటుతనంతో కాకుండా కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించండి. అనుభవజ్ఞుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు అత్యద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. కన్యా రాశి వారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నారో కుటుంబ సభ్యుల నుండి కూడా ఊహించని సపోర్ట్ మీకు అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.